ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత మురికి నీళ్ళు మాత్రం ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ఎక్కడైతే మనం చూస్తున్నామో ఈ చెట్లు పెట్టింది షెడ్ అంతా కూడా ఆ ట్యాంక్ మీద కట్టింది అనమాట. కింద ట్యాంక్ ఉంది, దాదాపు ఇది 10 అడుగుల డెప్త్లో ఉంటుంది. ఇందులో వేస్ట్ వాటర్ అంతా కూడా దాదాపు 24 అవర్స్ నిల్వ ఉంటుంది అనమాట. ఇందులో మల్టిపుల్ చేంబర్స్ ఉంటాయి. ఒక్కో చేంబర్ నుంచి ఇంకో చేంబర్కి వెళ్ళేసరికి ఈ ట్రీట్మెంట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఈ ట్యాంకులో మనం ఈ మొక్కలతో సంబంధించిన ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మనం ఇందులో డోస్ చేస్తాం. ఎప్పుడైతే మనం బ్యాక్టీరియాని ఈ ట్యాంకులో డోస్ చేసామో ఇందులో ఉన్న ఫీకల్ మ్యాటర్ని, ఆర్గానిక్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తూ వాటర్ని కొంతవరకు ఇక్కడ ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఈ ప్యూరిఫై చేసిన వాటర్ని ఇక్కడ నుంచి మన యాక్చువల్లీ సెకండరీ ట్రీట్మెంట్ అంటాం. సెకండరీ ట్రీట్మెంట్ మనం చేస్తుంది ఏరేటెడ్ వెట్లాండ్స్ ద్వారా. ఆ ఏరేటెడ్ వెట్లాండ్స్లోకి ఇక్కడ నుంచి మనం పంప్ చేస్తాం. మనం బ్యాక్టీరియా ఇక్కడ డోస్ చేయడం ద్వారా ఇక్కడ ఉండే వాసన ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు అరెస్ట్ చేయగలుగుతాము. అలాగే సాలిడ్ పార్టికల్స్, ఫీకల్ మ్యాటర్, ఫుడ్ ఏదైతే ఉందో దాని డిజింటిగ్రేషన్ ఆల్రెడీ ఇక్కడ మొదలవుతుంది అనమాట. ఈ సెకండరీ ట్రీట్మెంట్లో కనిపించేది ఇటువైపు చూస్తే మనకి వెట్లాండ్ బేసిన్స్ కనిపిస్తున్నాయి. ఈ వెట్లాండ్స్లో మేజర్ ట్రీట్మెంట్ మనకు అవుతుంది. అక్కడ నుంచి వచ్చే ఫీకల్ మ్యాటర్, ఫుడ్ ఏదైతే మన బాత్రూమ్ వాటర్, గ్రే వాటర్ అంతా కూడా కలిసి వస్తుంది ఇక్కడికి. ఈ మొక్కలను చూస్తే మనం ఇవి కొన్ని స్పెషల్ అక్వాటిక్ ప్లాంట్స్ అనమాట. ఈ ప్లాంట్స్ రూట్స్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ నీళ్ళని ఈ మొక్కల్లో ఉన్న రూట్స్ ద్వారా పంపిస్తామో ఈ మొక్కల వేళలో ఉండే బ్యాక్టీరియా దీని వేస్ట్ మీద స్కావెంజ్ చేసి దాన్ని ఈ మొక్కలకి ఆహారం కింద మారుస్తుంది. ఆ రకంగా మనకి ఏదైతే స్లడ్జ్ అనేది జనరల్గా మనం మాట్లాడుతుంటారు ఎస్టీపీస్లో, ఆ స్లడ్జ్ అనేది ఎక్కడ మిగలకుండా మొక్కలకి ఆహారంగా మారడం వల్ల స్లడ్జ్ డీల్ చేసిన అవసరము ఈ సిస్టంలో ఉండదన్నమాట. ఈ సిస్టంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మీకు ఎటువంటి మెషినరీ కానీ ఇదేమి కనిపించదు. ఎందుకంటే ఇది నేచర్ బేస్డ్ సొల్యూషన్ అంటారు. నేచర్ బేస్డ్ సొల్యూషన్ అంటే ప్రకృతిలో చాలా వాటికి పరిష్కారాలు ఉన్నాయి. అలాగే మన వేస్ట్ కూడా ప్రకృతి నుంచే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. ఆ సైన్స్ ఏదైతే ఉందో ఇది ఏన్షియంట్ సైన్స్. ఈ సైన్స్ని మనం ఏం చేసాము అంటే అడ్వాన్స్డ్ మెకనైజేషన్తో ఇంజనీర్ చేసాము. ఇప్పుడు ఏదైతే మీరు ఇది చూస్తే కనుక మీకు ఇక్కడ మొక్కలే కనిపిస్తున్నాయి, కానీ మొక్కల కింద దాదాపు 2 మీటర్ల కింద మనకి ఒక ఏరేషన్ గ్రిడ్ ఇచ్చాం. మైక్రో ఏరేషన్ గ్రిడ్ అంటారు. ఆ మైక్రో ఏరేషన్ గ్రిడ్లోంచి మనకి ఏరేషన్ కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది. ఇది కేవలం రోజుకి అబౌట్ 8 అవర్స్ మాత్రమే ఏరేషన్ పనిచేస్తుంది. మిగతా టైంలో ఏరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దానివల్ల మనకి చాలా ఎనర్జీ ఆదా అవుతుంది. సో ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో మనకి ఇండియన్ కాంటినెంట్కి దాదాపు ఒక 21 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మొక్కల్ని మనం ఫైనలైజ్ చేసాం అనమాట. అందులో ఈ సైప్రస్ పాపిరస్ అది థాలియా డెల్బెటా, కొన్ని హెలికోనియా ఉన్నాయి, కానా ఇండికా ఉన్నాయి, కొన్ని చోట్ల మనం టైఫా వాడతాం. నేచర్ ఆఫ్ వాటర్ని బట్టి, అందులో ఉన్న టీడీఎస్ లెవెల్స్ని బట్టి, మనకి వాటర్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఎటువంటి మొక్కలు వాడితే మనకి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుందనేది మన కంపెనీ స్పెషలైజేషన్. అది మన ఈ సిస్టమ్స్ని చాలామంది కన్స్ట్రక్టివ్ వెట్లాండ్స్ అని పిలుస్తారు, ఫైటో రెమిడియేషన్ అని పిలుస్తారు, కొంతమంది రీడ్ బెడ్స్ అని పిలుస్తారు. మనం చేసే టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది రీడ్ బెడ్స్, కన్స్ట్రక్టివ్ వెట్లాండ్స్ వీటికన్నా కూడా అడ్వాన్స్డ్ అప్లికేషన్ అనమాట. దీన్ని ఏరేటెడ్ వెట్లాండ్స్ అంటారు. ఈ సిస్టంలో మనం ఏరేషన్ యొక్క హెల్ప్ తీసుకొని నేచర్ బేస్డ్ సొల్యూషన్ అయిన ఫైటో రెమిడియేషన్ని, కన్స్ట్రక్టివ్ వెట్లాండ్స్ని ఒక అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్ కింద డిజైన్ చేసాం. దీంట్లో మన సీవేజ్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మన ట్రీట్మెంట్ని స్టేజ్ వైజ్ మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్లస్ వాటర్ క్వాలిటీ కూడా మనకి ఏదైతే గార్డెనింగ్కి కావాలో, ఫ్లషింగ్ కావాలో ఆ క్వాలిటీలో డెలివర్ చేస్తూ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. ఇది ఇలాంటి సిస్టమ్ ఏదైతే ఉందో మీరు చూస్తే ఇందులో ఎక్కువ మెషినరీ లేదు, కాంప్లెక్సిటీ లేదు. సో ఒక గార్డెనర్ కూడా ఈ సిస్టమ్ని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు. ఇక్కడ మన సిస్టమ్ ఏదైతే కెపాసిటీ ఉందో 215 ఫ్యామిలీస్కి దగ్గర 150 KLD కెపాసిటీ సిస్టమ్ని ఫైనలైజ్ చేసాము. సో ఇది 150 KLD పర్ డే అనమాట. ఇదంతా డొమెస్టిక్ సీవేజ్. మనం వాడిన టెక్నాలజీ ఏరేటెడ్ వెట్లాండ్స్ అంటాం. ఈ సిస్టమ్ కమిషన్ అయ్యి దగ్గర 1.5 year అవుతుంది. సో మనం ఇప్పుడు ఏదైతే నేచర్ బేస్డ్ వెట్లాండ్స్ సంబంధించిన డీటెయిల్స్ మనం చూసామో దీనికి అసోసియేటెడ్ మెకానికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం చూస్తాం అనమాట. ఈ మన సిస్టమ్కి ఇక్కడ ఎక్కువ పెద్ద సైజ్ బ్లోవర్స్ అవసరం ఉండదు, చాలా చిన్న బ్లోవర్స్ అవసరం అవుతాయి. ఈ బ్లోవర్స్ కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఆటోమేటిక్గా ఒక కంట్రోల్ ప్యానల్ ద్వారా మనం కంట్రోల్ చేస్తాం. ఇందులో ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. చాలా ఈజీ. ఆపరేటర్ వచ్చి రోజు మనం దీనికి ఏవి మార్చాల్సిన అవసరం ఉండదు. రోజుకి 8 hours రన్ అవుతాయి. తర్వాత ఏదైతే ట్రీటెడ్ వాటర్ ఉందో ఆ ట్రీటెడ్ వాటర్ మనకి ఏదైతే ఒక ప్రైమరీ కలెక్షన్ ట్యాంక్లోకి వస్తుందో ఇక్కడ ట్రీటెడ్ కలెక్షన్ ట్యాంక్లోకి దాన్ని ఓజోనేటర్ ద్వారా మనం పాస్ చేసి ఫైనల్ ట్రీటెడ్ వాటర్లో తీసుకెళ్తాం. సో మనం ఏదైతే ఏరేటెడ్ వెట్లాండ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నామో ఆ వేస్ట్ వాటర్ మనకి ఈ ఫైనల్ ట్రీటెడ్ వాటర్ ట్యాంక్లోకి వస్తుంది డిజిన్ఫెక్షన్ తర్వాత. ఈ డిజిన్ఫెక్టెడ్ వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఈ వాటర్ని మనం తీసుకొని గార్డెనింగ్కి, వాషింగ్కి, అదర్ పర్పసెస్కి మనం వాడుకుంటున్నాం ఈ క్యాంపస్లో.
ఈ మెషిన్స్ మొత్తం చూస్తే దీనికి వచ్చే ఎనర్జీ కాస్ట్ మంత్లీ దగ్గర దగ్గర 12,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. అంటే సంవత్సరం మొత్తం మీద కలిపి 150 KLD సీవేజ్ ట్రీట్మెంట్ సిస్టమ్ మొత్తం మనం రన్ చేస్తున్నా సరే దగ్గర దగ్గర 2 లక్షల కంటే మనకి ఎక్కువ దీనికి ఎనర్జీ కాస్ట్ ఉంటుంది అనమాట. దాదాపు ఇది 80% ఈ కాస్ట్ అనేది కంపేర్డ్ టు కన్వెన్షనల్ సిస్టమ్ కంటే తక్కువ వస్తుంది. ఒకటేంటంటే నేను చూసిన మిగతా అన్నిట్లోనూ నాకు మెషినరీస్ కనిపించాయి, ఇక్కడ మొక్కలు కనిపించాయి. రెండోది ఏంటంటే అన్నిట్లోనూ స్మెల్ వస్తుందనే కంప్లైంట్ ఒకటి ఉంది, ఇక్కడ ఆ స్మెల్ నేను చూడలేదు, ఎక్కడ నాకేం ఆ ఫీలింగ్ రాలేదు. మూడోది ఏంటంటే ఆపరేషన్ కోసం మనిషి కావాలి ప్రతి దగ్గర, ఇక్కడ ఏ మనిషి అవసరం లేదు. ఇనీషియల్గా ఒక గార్డనర్ చేయగలడు, తను మిగతా పనులు చూసుకుంటూ ఇది ఆపరేషన్ చేయగలుగుతాడు. కంటిన్యూస్గా దీని మీదనే ఉండాల్సిన అవసరం లేదు. నాలుగోది ఏంటంటే రిజల్ట్స్, ఫైనల్గా ఇన్ని చేసినా కానీ మనకు కావాల్సింది క్లీన్ వాటర్ STP నుంచి, అది ఇక్కడ మనకు వస్తున్నాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఆపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాటర్ నీట్గా వస్తున్నాయి. ఆ వాటర్ని మనం ఇక్కడ గార్డెనింగ్కి కానీ పైన ఫ్లషింగ్కి కానీ ఈ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. అది ఫైనల్గా వచ్చే వాటర్. అది ఇక్కడ ఈ 4 నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ నాకు ఇక్కడ సొల్యూషన్ దొరికింది. నేను చూసిన ప్రాజెక్టులు అన్నింటిలోనూ STP ఏదో దాచిపెట్టడానికి కనపడకుండా, ఆపరేషన్లో ఉన్నా కానీ కనపడకుండా ఏదో నామమాత్రకు దాచిపెట్ట కానీ బేస్మెంట్లో పెడుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఈ సిస్టంలో ఏంటంటే గర్వంగా ఇది మా సిస్టమ్ అని బయటకు చూపించి బ్యూటిఫికేషన్ అందంగా పరిసరాలు మొత్తం అందంగా చేయబడుతుంది ఈ సిస్టమ్ యూజ్ చేయడం ద్వారా. గార్డెనింగ్ చేసుకొని ఇందులోంచి వచ్చిన వాటర్ తోటి మనం నీళ్లు ఈ గార్డెనింగ్కి మంచిగా ఫుడ్లా వచ్చి అది మంచిగా పెరిగి మనం ఇంకా ఉల్టా మనకి ఎలా అంటే దాచిపెట్టుకోవడం పక్కకు పెట్టి బయటకు గర్వంగా చూపించుకోవడం జరుగుతుంది.